వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ సాంబార్ చేసుకుందామండి. సాంబార్ అనగానే ఉల్లిపాయ కదా, కాదు, మనకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అసలు ముట్టుకోము, ఉల్లిపాయలు కూడా వేయకుండా సింపుల్ సాంబార్ చేసుకుందాము. మామూలుగా పెద్దవాళ్ళు ఉంటే పెద్దగా ఉల్లిపాయలు తినరు అనుకోండి. తర్వాత ఈ కార్తీక మాసం, మాఘమాసం, శనివారాలు ఉల్లిపాయలు తినండి నియమం ఉన్నవాళ్ళు హ్యాపీగా సాంబార్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ ఉన్నట్టు ఉంటుంది, ఉల్లిపాయలు ఎత్తే ఉల్లిపాయ లేనట్టు ఉంటుంది, రుచిలోపం ఏమీ ఉండదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మనం ఒక కప్పు పప్పు, కందిపప్పుని కుక్కర్లో ఉడికించి పక్కన పెట్టుకోండి. తర్వాత సాంబార్ పొడి ఉందండి మన దగ్గర. అయితే ఇది నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడి. కొలతలు సింపుల్గా చెప్తా చూడండి. ఇలా పొడిలాగా పట్టించేసుకోవచ్చు. మనకి మిరపకాయలు అవి పట్టుకునేందుకు కారం కొట్టించే మెషిన్లు అక్కడ పట్టించానండి, చక్కగా వచ్చింది. ఒక 1/4 కేజీ ధనియాలు, ఒక 1/4 కేజీ ఎండుమిర్చి. మిర్చికి తొడిమలు తీయలేదు, అందుకని ఈ కలర్ వచ్చింది. తొడిమలు తీస్తే కారం ఎక్కువ అయిపోతుంది. మద్రాసు మిరపకాయలు వస్తాయి చూడండి, గుండుగా ఉంటాయి, అవైతే భలే బాగుంటాయండి. నాకు అవి దొరకలేదు, నేను ఈ బళ్ళారికాయలు వాటితోటి పట్టించాను. 1/4 కిలో ధనియాలు, 1/4 కిలో ఎండుమిర్చి, తర్వాత ఒక 50 గ్రామ్స్ శనగపప్పు, కందిపప్పు. ఓకే, తర్వాత 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు. ఇవి కాకుండా ఒక 25 గ్రామ్స్ జీలకర్ర, ఓ 2 పసుపు కొమ్ములు, అంతే. ఈ మొత్తం మిక్సీలో వేసి వాడి గిర్నీకి ఇచ్చి పట్టించేసాను. అది చక్కగా ఒక 1/2 కేజీ, 3/4 కేజీ అవుతుంది, అటు ఇటుగా కాస్త తక్కువగా. దాన్ని చాలా రోజులు వాడుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఓ డబ్బాలో పోసి ర్యాక్లో పెట్టుకుని మిగిలింది వాసన పోకుండా జిప్లాక్లో పోసి మూసేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఈ డబ్బా అయిపోయినప్పుడు మళ్ళీ అది తీసి పెట్టుకుంటాను. చాలా బాగుంటుందండి. మీకు ఆ ఛాయిస్ ఉంటే, ఆసక్తి ఉంటే కనుక ఒక దాల్చిన చెక్క కూడా ఈ పట్టించే దాంట్లో వేస్తే సాంబారు డిఫరెంట్ వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అంటే దీనికోసం మళ్ళీ వీడియో చేయడం ఎందుకని చెప్పేస్తాను అనమాట. మన దగ్గర ఏమేమి ముక్కలు ఉన్నాయి చూద్దాం. ములక్కాడలు, తర్వాత ఏమో బీన్స్ బాగున్నాయి చక్కగా ఫ్రెష్గా, బీన్స్, క్యారెట్లు, బీట్రూటు, వంకాయ, బెండకాయ, ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనేం చేస్తానంటే కొంచెం నీళ్ళు పోసి, తిరగమాత వేయట్లేదు ముందు, కాసిన నీళ్ళు పోసి ఒక చిటికెడు పసుపు వేసేసి మన దగ్గర ముక్కలన్నీ ఇందులో వేసేద్దామండి. ముక్కలు చక్కగా చిన్న ముక్కలు కావాల్సిన సైజుకి తరుక్కోండి. ములక్కాడలు వేసాను, తర్వాత బీన్స్ ఉన్నాయి, గ్రీన్గా బాగుంటాయండి, వేసేయండి అవి కూడా. తర్వాత క్యారెట్లు వేసుకోవచ్చు, ఆలు ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. అన్నీ ఒకే సైజు తరుక్కుంటే బాగుంటాయి. సొరకాయ ముక్కలు మాత్రం కొంచెం మీడియం సైజు స్క్వేర్లు తరిగాము ఇవి. తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి పడేద్దాము. ఇందులో ఏం చేస్తానంటే మొదట శాస్త్రానికి నీళ్ళు పోస్తాను, కానీ చింతపండు మన పులుసుకి సరిపడానండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను, 30 గ్రామ్స్, 25 గ్రామ్స్ ఉంటుంది. కొన్ని పల్చటి నీళ్లు ఇందులో పోసేద్దాం, ఎక్కువ వేయను, కొద్దిగా. ఈ ముక్కలు ఉడకాలన్నమాట మనకి. వేసేసి కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఇందులో వేద్దాము. ముక్కల్ని ఉడకనిద్దాం. ఇవి బాగా ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మిగిలిన చింతపండు పులుసు పోస్తే సరిపోతుంది. ఈ లోపల పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకుంటాం కదా. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ముక్కలు ఉడకనిద్దాం ముందు. చక్కగా ఒక సరిపడా మూత పెట్టేసి ముక్కలు ఉడుకు పట్టనిద్దాం. ముక్కలు ఇంచుమించుగా ఉడికిపోతుండగా మిగిలిన చింతపండు పులుసు ఇందులో పోసేద్దాం. ఇప్పుడు ఈ పులుసు తెరలనిద్దాము. ఇందులో ఏం చేద్దాం అంటే సరిపడా ఉప్పు వేసేస్తే సరిపోతుంది. సరిపడా ఉప్పు అంటే జనరల్గా ఎంత అని ఒక డౌట్ వస్తుందండి. ఈ సైజు గిన్నె అనుకుందాం. ఈ సైజు గిన్నెకి 1 స్పూనున్నర ఖచ్చితంగా పడుతుందండి. మీకు పింక్ సాల్ట్ అవి వేసుకునేటైతే ఇంకొక చిటికెడు ఎక్స్ట్రానే పడుతుంది. పులుసు పోసేసాను. ముక్కల్ని ఈ పులుసుని కొంచెం తెరలనిచ్చాక అప్పుడు పప్పు, సాంబార్ పొడి వేసుకుందాం. పులుసు బాగా తెరులుతోందండి, ముక్కలు కూడా ఉడికిపోయినాయి. కొంతమందికి పప్పులో ఉడికించే అలవాటు ఉంటుందండి. నాకు కొంచెం పులుసులో ఉడకాలని ఉంటుంది. ఒకవేళ మీకు పుల్లగా ఉండకూడదు, ముక్కలు చప్పగా ఉండాలంటే ముందు పప్పు వేయండి. ఇవన్నీ పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనం సిద్ధంగా పెట్టుకున్న సాంబార్ పొడి వేసుకుందాం. ఇది కనిపిస్తుంది చూడండి, కలర్ చిక్కగా కూడా అవుతుందండి దీంతో. ఇప్పుడు సాంబార్ పొడి పప్పుతోటి దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు తెరలనిస్తే చక్కగా చిక్కగా అవుతుంది, రుచి కూడా బాగుంటుంది. ముక్కలన్నీ ఉడికి క్లియర్గా కనపడుతున్నాయి చూడండి. పప్పు ఎనుపుకోవాలి బాగా, దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒక్క 4-5 నిమిషాల పాటు పప్పు సాంబార్ పొడితోటి పులుసుని మరగనిద్దాం. మీకు చాయిస్ ఉంటే, ఇష్టం ఉంటే
ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం వేసానంటే ఇక్కడ ఎవరు ముట్టుకోరు దాన్ని, అదో పెద్ద ప్రాబ్లం స్టూడియోలో. మా ఇంట్లో అయితే నేను ఇంత వేస్తానండి. చింతపండుతోటి ఎప్పుడు ఏం చేసినా దానికి ఒక చిన్న బెల్లం ముక్క ఇంత వేయక్కర్లా, ఒక చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. మూత పెడదాం, 2-3 నిమిషాల్లో తెరిలిపోతుంది. సాంబార్ తెరులుతుందండి, బ్రహ్మాండంగా వాసన వస్తుంది. కొంచెం మంచిగా కొత్తిమీర తరిగి వేసేయండి ఇందులో. తర్వాత ఒక చిన్న తిరగమాత పెట్టుకుందాం. పక్కనే మూకుడు పెట్టాను. కొంచెం మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేసి చిన్న తాలింపు వేసేస్తే చక్కగా ఉంటుంది, వాసన చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా కొబ్బరి చాయిస్ ఉంది సాంబార్లో అంటే, నేను పొడి కదా వేసా, మనం రుబ్బామనుకోండి దినుసులన్నీ వేసి, అప్పుడు కొంచెం కొబ్బరి వేసి రుబ్బుకుంటాం. మనం వేసింది పొడి కదా, కొబ్బరి చాయిస్ ఉంటే కొంచెం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసుకోండి, మీకు నచ్చితే కనుక. అది కూడా ఆప్షనలే, ఆసక్తి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. మెంతులు వేగంగానే కొంచెం ఆవాలు చిటపటలాడంగానే కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కాస్త ఇంగువ, 2 ఎండుమిరపకాయలు తాలింపుని సాంబార్లో పోస్తుంది. బ్రహ్మాండంగా గుమగుమలాడే సాంబారు తయారుగా ఉందండి. ఇందులో మనం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు లాంటివి ఏం వేయలేదు. ఏమనాలి, కొంచెం పెద్దవాళ్ళ సాంబార్ అనుకోండి. చిక్కగా అయిపోయింది చూసారా, మనం వేసిన పప్పు సాంబార్ పొడితోటి సాంబారు సరిపడా చిక్కదనం వచ్చింది. దీన్ని మీరు దోశలు, ఇడ్లీలు, మన ఉపవాసాలప్పుడు ఏదైనా ఇడ్లీ, దిబరొట్టె అలాంటివి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా నలుచుకుని తినచ్చండి, ఏం పర్వాలేదు. తర్వాత కిచిడీలు అవి చేసుకుంటాం, వాటిలలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కమ్మని గుమగుమలాడే సాంబారు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.